భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 17వ తేదీన జరగబోయే శ్రీ సీతారామ కళ్యాణానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అభిజిత్ లగ్నంలో జరగబోయే సీతారాముల కళ్యాణానికి వచ్చే ప్రతి భక్తునికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. చలువ పందిళ్లు, కళ్యాణాన్ని తిలకించేందుకు స్క్రీన్లు, మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతామని ఆలయ అధికారులు తెలిపారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం భద్రాచలం నుంచి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలంలో సీతారాముల కళ్యాణం అనేది కనువిధంగా జరుగుతుందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే దేశంలో అనేక ప్రాంతాల నుంచి కూడా ఈ కళ్యాణాన్ని చూసేందుకు, తిలకించేందుకు ఇక్కడికి వస్తుంటారని కూడా చూడవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు ఆలయ అధికారులు మరియు జిల్లా అధికారులు అందరూ కూడా అంటే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నట్లుగా మనం చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ కళ్యాణానికి సంబంధించి అంటే ఇప్పుడు మనం విజువల్స్లో చూసుకుంటే ఈ కళ్యాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నట్లు చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏకశిలతో చేసినటువంటి కళ్యాణ మండపం కావచ్చు, లేదు అనుకుంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇది సీఎం గ్యాలరీ కింద ఉంటుంది. అదేవిధంగా ఆ వెనకాల ఉన్నటువంటి వివివిఐపి గ్యాలరీస్ కావచ్చు, మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి వచ్చేటటువంటి విఐపీలు కావచ్చు, వివిఐపీలు, అదేవిధంగా ఈ యొక్క కళ్యాణాన్ని తిలకించేందుకు వచ్చేటటువంటి ప్రతి భక్తుడికి ఎటువంటి అంటే అసౌకర్యాలు కలగకుండా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే గతంలో ఏదైతే భద్రాచలంలో జరిగినటువంటి క్రతువులలో కొన్ని సందర్భాలలో ప్రసాదాల షార్టేజ్ రావడంతో ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులందరూ కూడా దానిపై ప్రత్యేక దృష్టి సారించినట్లుగా కూడా చూడవచ్చు. ఇప్పటికీ 2.5 లక్షల వరకు కూడా ప్రసాదాలని వీరు ప్రిపేర్ చేస్తున్నట్లుగా కూడా ఆలయ యువ తెలిపిన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ కళ్యాణంలో ముఖ్యమైన ఘట్టం కళ్యాణంలో ముఖ్యమైనటువంటివి కళ్యాణ తలంబ్రాలకు సంబంధించి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులతో ఇవ్వడంతో పాటు ఆన్లైన్లో వీటిని బుక్ చేసుకునే సౌకర్యం కూడా భక్తులకు కల్పించినట్లుగా కూడా మనం చూడవచ్చు. ఈ ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి భక్తులకు ఇటు తలంబ్రాలు మరియు ముత్యాలతోటి కలిపినటువంటి వీటిని అయితే అందించేందుకు వీరు మొత్తం సిద్ధం చేసినట్లుగా చూడవచ్చు. మొత్తం ఇటు ప్రసాదాలకు కూడా సంబంధించి ప్రసాదాలలో ఈ ప్రసాదాలకు సంబంధించి మొత్తం 24 కౌంటర్లలో మొత్తం 74 కౌంటర్లలో అయితే ఈ యొక్క ప్రసాదాల కౌంటర్లు పెట్టినట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా టికెట్స్కి సంబంధించి 24 కౌంటర్లను కూడా ఈ యొక్క ఆలయ అధికారులు ఏర్పాట్లు చేసినట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే ప్రథమ చికిత్సకులకు సంబంధించి అనేక కేంద్రాలు కూడా ఇక్కడ ఏదైతే వచ్చినటువంటి భక్తులు ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లయితే వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వీరందరూ కూడా చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా ఇటు పార్కింగ్కు సంబంధించి ఇటు భద్రాచలంలో పార్కింగ్ చాలా తక్కువగా ఉండటంతో వేరే ప్రాంతాలలో కూడా పార్కింగ్కి సంబంధించినటువంటి అంశాన్ని అయితే వీరందరూ కూడా పరిశీలిస్తున్నట్టు ఇటు ఆలయ కావచ్చు, లేకపోతే జిల్లా అధికారులు, అదేవిధంగా పోలీస్ శాఖకు సంబంధించిన వీరందరూ కూడా పరిగణలోకి తీసుకున్నట్లుగా చూడవచ్చు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఏకశిలతోటి చేసినటువంటి కళ్యాణ మండపంలోనే ఈ స్వామివారి కళ్యాణం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి మెరుగులు దిద్దేందుకు ఇక్కడ ఉన్నటువంటి ఈ పనులు చేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ కళ్యాణ మండపం అంతా కూడా ఏకశిలతోటే తయారు చేసినట్లుగా మనం గమనించవచ్చు. ఏకశిలనందు ఇటు స్వామివారు మొదటిగా ఏదైతే బాణం విల్లు పెట్టినప్పటి నుంచి కూడా పట్టాభిషేకం వరకు ప్రతిదీ కూడా ఈ ఏకశిలపై వీరు చెక్కినట్లుగా కూడా మనం చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇక్కడ ఈ ఏకశిలలో ప్రత్యేకతను చూసుకుంటే ఏదైతే ఈ సింహం నోట్లో ఉన్నటువంటి ఈ రాయి దీనిని చెక్కడం ఈ రాయి ఏ విధంగా బయటికి రాదు, అదేవిధంగా చెక్కడం శిల్పుల యొక్క శిల్పులది వారు చేసినటువంటి ఒక వారి కళగా కూడా చూడవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటే ఈ యొక్క ఏకశిలపై ఈ యొక్క కళ్యాణానికి సంబంధించినటువంటి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడే ఈ స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంటుందని కూడా మనం చూడవచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ 17వ తారీఖున జరగబోయేటటువంటి స్వామివారి కళ్యాణానికి, అదేవిధంగా 18వ తారీఖు జరగబోతున్నటువంటి స్వామివారి యొక్క పట్టాభిషేకానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దగ్గర పడుతున్నాయని కూడా చెప్పారు. 17వ తారీఖున అభిజిత్ లగ్నంలో ఈ స్వామివారి కళ్యాణం జరుగుతున్న నేపథ్యంలో ఇటు ఆలయ అర్చకులు కావచ్చు, లేకపోతే ఆలయ అధికారులు మొత్తం సన్నద్ధం చేస్తున్నట్లుగా కూడా ప్రసాదాలకు కావచ్చు, లేకపోతే ఇటు ఈ తలంబ్రాలకు కూడా ఎటువంటి వీరికి అసౌకర్యాలు ఏర్పడకుండా వీరందరూ కూడా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ప్రతి ఏడు కూడా సామాన్య భక్తులకు ఈ భద్రాచలంలో ఈ యొక్క సీతారాముల కళ్యాణంలో ఇటు రూముల యొక్క కొరత అనేది ప్రతి సంవత్సరం కూడా తలెత్తుతున్నది. దాని పరంగా కూడా ఈసారి అలా తలెత్తకుండా ఉండేందుకైతే వీళ్ళు ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నామని ఆన్లైన్లో రూములను బుక్ చేసుకునే సౌకర్యం కూడా కల్పించినట్లుగా కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సామాన్య భక్తులు మాట్లాడుతూ ఏదైతే ఏసీ రూములు కావచ్చు, లేకపోతే
ఆన్లైన్లో పెట్టిన రూమ్లు అన్నింటినీ కూడా కొంతమంది అంటే సిండికేట్గా ఏర్పడి వాటన్నిటిని కూడా బుక్ చేసేసుకొని సామాన్య భక్తులకు మరలా కూడా రూములు బుక్ లేకుండా అంటే రూములు తీసుకునే పరిస్థితి లేకుండా చేస్తున్నారని వీళ్ళందరూ వాపోతున్న పరిస్థితి కూడా ఉంది. దీనిపై ఆలయ అధికారులు ఒక చర్య అంటే ఆలయ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగం ఒక ప్రత్యేక దృష్టి సారించి సామాన్య భక్తులకు కూడా వసతి ఏర్పాట్లు అంటే వచ్చేలా వీళ్ళు చూడాలని కోరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్ రాజ్, న్యూస్, భద్రాద్రి జిల్లా.